నమస్కారం. సీరియన్ కబుర్లతో మీ ముందుకు ముఖ్యాంశాలు. వాదోపవాదాల మధ్య ముగిసిన మున్సిపల్ పాలకవర్గ సమావేశం. అజెండాలోని అన్ని అంశాలు ఆమోదం. కావలి కోర్టు సముదాయంలో స్వచ్ఛ భారత్ కార్యక్రమం. పాల్గొన్న న్యాయమూర్తులు. ఘనంగా సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి కార్యక్రమాలు. పట్టణంలో విద్యార్థుల భారీ ర్యాలీ. నివాళులు అర్పించిన అధికారులు, ప్రజాప్రతినిధులు. అజెండాలోని అంశాలను ఏకపక్షంగా ఆమోదించడం సరికాదు. వైసీపీ కౌన్సిలర్ నిరసన. పట్టణంలోని మున్సిపల్ కార్యాలయంలో శుక్రవారం మున్సిపల్ పాలకవర్గ సాధారణ సమావేశం జరిగింది. మున్సిపల్ చైర్పర్సన్ అలెక్య అధ్యక్షతన జరిగిన సమావేశానికి అధికార, ప్రతిపక్ష పార్టీలకు చెందిన కౌన్సిలర్లు అందరూ హాజరయ్యారు. 39వ వార్డు కౌన్సిలర్ ప్రళయ కావేరి మల్లికార్జున ఒక్కరే ఈ మున్సిపల్ సమావేశానికి గైర్ హాజరయ్యారు. ఈ సమావేశంలో మున్సిపల్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు సాధారణ సమావేశానికి ఇచ్చేసిన మన కావలి పట్టణ కౌన్సిలర్లందరికీ నమస్కారం. ముందుగా అజెండా మొదలు పెట్టండి. చూసారా ఎవరు రావడం లేదండి. జీవో ఉందా? మున్సిపాలిటీలో లేదు. ఈ సమావేశంలో 37వ వార్డు టీడీపీ కౌన్సిలర్ వడ్లమూడి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ పాతూరులో ఉన్న అక్రమ లేఅవుట్లను పరిశీలించి చర్యలు తీసుకోవాలని ప్రస్తావించారు. దీనికి అదే పార్టీకి చెందిన 9వ వార్డు కౌన్సిలర్ శివకుమార్ అభ్యంతరాన్ని వ్యక్తం చేశారు. మున్సిపల్ పరిధిలో అనేక ప్రాంతాలలో అక్రమ లేఅవుట్లు ఉంటే వాటిపై కాకుండా కేవలం తన వార్డుపైనే మాట్లాడటం సరికాదని అన్నారు. ఈ సందర్భంగా ఇరువురి మధ్య వాదోపవాదాలు జరిగాయి. మున్సిపాలిటీకి ఆదాయం వచ్చే అంశము దీన్ని చదవండి. దానికి మాకు దీన్ని రద్దు చేయండి. దీనికంటే ముందు చాలా ఉన్నాయి, అవి కూడా తీయండి. చదవమనండి. ఏంటి ఆలోచన? చదవలేదండి, రద్దది అవసరం. మద్దతుపాటి లేఅవుట్లో అన్ని రామన్నా అట్నే ఒప్పుకుంటాం. అన్నిటి మీద చెప్పమనండి. స్పెషల్ పెట్టారు. బాదూరు, రాజీవ్ నగరు, మొత్తం గాయత్రి నగరు ఇంతవరకేనా? ఏం లేవా డబ్బులు? టౌన్ పరిధిలో ఉన్న మీద వివరాలు కావాలి. దాని మీద వివరాలు టౌన్ ప్లానింగ్ వాళ్ళు చెప్పమనండి. అదే రద్దు చేసేసాము, అవసరం లేదు. రద్దు చేయలేదు. ఎవరు సొంత అంశం కాదు. ఇది అనుకూలంగా లేకపోతే వదిలేయండి. చదివి నా సమాధానం చెప్పాలి. అదేవిధంగా ప్లాట్ఫామ్ లో పెట్టేవాళ్ళే బెటర్మెంట్ ట్యాక్స్ కట్టించుకుంటున్నారు. అంతకంటే మున్సిపాలిటీకి ఆదాయం ఏం లేదు. దాని గురించి
పెట్టి వేరే విషయాన్ని పక్కన పెట్టేసి దీని గురించే మాట్లాడాలి. అధికారులు చెప్తారు, కౌన్సిలర్ గారు చెప్పేది అధికారులు చెప్పాలి. కట్టినోని నేను కాబట్టి అధ్యక్ష, గవర్నమెంట్ ట్యాక్స్ నేను కట్టాను కాబట్టి దాని దయచేసి అధికారులు మాట్లాడతారు. కంప్లైంట్ కావటంలో ఏ వార్తైనా నీ వాటి గురించి మాట్లాడుకో. సభ్యుడు కౌన్సిలర్ గొడవ కాదు, ఒక సభ్యుడు అడుగుతా నీ వాటి గురించి మాట్లాడిన తర్వాత మాట్లాడు. అజెండాలోని అంశాలను ప్రస్తావించకుండా అధికార పార్టీ సభ్యులే గొడవకు దిగడం ఏమిటంటూ ప్రతిపక్ష పార్టీ కౌన్సిలర్లు అభ్యంతరాన్ని వ్యక్తం చేశారు. అజెండాలోని అన్ని అంశాలను చర్చించిన తర్వాత ఆమోదించాలని అన్నారు. ఈ సమయంలో అధికార ప్రతిపక్ష పార్టీ సభ్యులమంతా వాదోపవాదాలు జరిగాయి. దీంతో చైర్పర్సన్ అలేఖ్య సమావేశాన్ని 10 నిమిషాల పాటు వాయిదా వేశారు. విధానం అది కాదు. దయచేసి మీ స్థానం అడిగితే కొంతమంది అడిగితే సమాజం చెప్పబోతుంటే అక్కడికి వెళ్తే సమాజం చెప్పబోతుంటే ఓడి ఇంటికి ఎందుకు రావచ్చు వస్తుంది. దయచేసి వరుసగా చదువుతుంటే 10 నిమిషాలు వాయిదా వరుసగా చదువుతుంటే అన్ని జరుగుతాయి. సమావేశం వాయిదా అంతవరకే 10 నిమిషాలు వాయిదా. సభ వాయిదా అనంతరం చైర్పర్సన్ అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేశారు. అజెండాలో ఉన్న అన్ని అంశాలను ఆమోదిస్తున్నామని ప్రకటన రావడంతో సమావేశం ముగిసింది. అజెండాలోని అంశాలను చర్చించకుండా ఏకపక్షంగా ఆమోదించడం సరికాదంటూ ప్రతిపక్ష పార్టీ అయిన వైసీపీ కౌన్సిలర్లు నిరసనను వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మున్సిపల్ సమావేశ మందిరంలో వైసీపీ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ కన్మలపూడి నారాయణ మాట్లాడారు. కావలపట్టిన ప్రజలకు అందరికీ నమస్కారాలు. ఇవాళ చాలా దారుణమైన విషయం, దారుణమైన రోజు కూడా. ఎందువల్లంటే వీళ్ళు గతంలో 2 కౌన్సిలర్ మేము రాకపోతే చైర్మన్ గారి వివాదం ఉంటే ఆ రోజు వాళ్ళు ఈ కౌన్సిలర్లు అభివృద్ధి నిరోధకులు అని చెప్పి ఒక ముద్ర వేశారు. గత నెల సమావేశానికి వస్తే ప్రతి ఒక్క సబ్జెక్టును కూడా మీరు చదివి క్లుప్తంగా కూలంకుషంగా మీరు చదివి దాని మీద తగిన చర్యలు తీసుకోమని చెప్పి మేము ప్రాధేయపడటం జరిగింది. దాని మీద కావలపట్టిన ప్రజలు కూడా గమనిస్తూనే ఉన్నారు. ఆ రోజు వాళ్ళు నిరంకుశంగా వాళ్ళు ఆ రోజు అన్ని ఆమోదిస్తూ వెళ్ళిపోయారు. ఈరోజు మళ్ళా డిస్కషన్కి పెట్టి 3 సబ్జెక్టులు చైర్మన్ గారి ఫర్నిచర్ వరకు ఓకే అనింది. అక్కడి నుంచి చదువుతుంటేనే వాళ్ళు ఏమేమి వస్తువులు ఏమేంటి అని చదువుతుంటే దానికే అభ్యంతరంగా ఉంది. దాని తోడు ఫస్ట్ సబ్జెక్టు అక్రమ లేఅవుట్ల గురించి కానీ మాట్లాడారు. వాళ్ళ పార్టీలోనే విభేదాలు కలిగి వాళ్ళ కౌన్సిలర్లే వాళ్ళు రచ్చకెక్కి వాళ్ళే మాట్లాడుకోవడం జరిగింది. దాంట్లో మమ్మల్ని కూడా డిస్కషన్లో మాట్లాడకుండా చేశారు. ఈరోజు ఈ జరిగిన సమావేశంలో అత్యవసర సమావేశం అని సబ్జెక్టులు పెట్టారు. ఈ సబ్జెక్టులో ముందర సాధారణ సమావేశాలు 4 నుంచి వాళ్ళు ఎలాంటి చర్య తీసుకొని మాట్లాడకుండా అత్యవసర సమావేశం అని చెప్పి ఆ సబ్జెక్టులు చదవడం చాలా దారుణమైన విషయం. ఈరోజు మా కౌన్సిల్ సభ్యులు అందరూ కూడా మేము ఈ 3వ అంశం కాడి నుంచి కూడా మేము ఇవాళ డిసెంట్ తెలుపుతూ ఉన్నాం. ఎందువల్లంటే వాళ్ళు చర్చ జరిగిన రోజే దానికి ప్రజలకు కానీ కావలపట్టిన పేదవాళ్ళకు కానీ ఎవరికైనా కానీ దాని ఫలితం ఉంటుంది. ఎందువల్లంటే దాంట్లో సమస్యలు ఏంది, లోటుపాట్లు ఏంది, ఎక్కడ ఏ వర్క్ పెట్టారు, ఎక్కడ ఏ పని చేస్తున్నారు అనేది తెలియాలి. అది తెలియకుండా మూకుమ్మడిగా చేతకాక ఏదో ఒక మేమే పెద్ద తెలియగలవడం అనే ఒక వ్యవహారంలో వాళ్ళు అన్ని ఆమోదం తెలుపుకుంటూ వెళ్ళిపోయారు. ఇది చాలా బాధాకరమైన విషయము. దీనికి మేము నిరసన తెలుపుతూ ఉన్నాము. మున్సిపల్ సమావేశ మందిరంలో అధికార ప్రతిపక్ష పార్టీ సభ్యుల మధ్య గొడవలు జరుగుతున్న విషయం పోలీసులకు సమాచారం అందింది. దీంతో 1వ పట్టణ ఎస్ఐ అంజిబాబు సమావేశ మందిరానికి చేరుకున్నారు. కమిషనర్ భానుప్రతాప్ తో మాట్లాడారు. తిరుమలలో
అన్యమత ప్రచారం చేసిన వారిపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని అన్నారు విశ్వ హిందూ పరిషత్ కావలి జిల్లా అధ్యక్షులు నందనవనం శ్రీహర్రావు. శుక్రవారం ఆయన విహెచ్పి సభ్యులు సుబ్రహ్మణ్యంతో కలిసి మీడియాతో మాట్లాడుతూ కోట్లాది ప్రజల మనోభావాలను దెబ్బతీసే విధంగా తిరుమల కొండపై పాస్టర్ అన్యమత ప్రచారం చేపట్టడం చట్ట విరుద్ధమని అన్నారు. హిందువుల మనోభావాలను దెబ్బతీసే విధంగా ప్రవర్తిస్తే ఉపేక్షించేది లేదని అన్నారు. అనంతరం సుబ్రహ్మణ్యం మాట్లాడారు. నా పేరు నందనవనం శ్రీహర్రావు. విశ్వ హిందూ పరిషత్ కావలి జిల్లాకి నేను అధ్యక్షుడిని. గత 4-5 రోజులుగా ఆంధ్ర రాష్ట్రంలో కారుచిచ్చులాగా వ్యాపిస్తున్న వార్త తిరుమలలో అన్యమత ప్రచారం. తిరుమలలో అన్యమత ప్రచారం జరగడం పెద్ద నేరం అయితే, సాక్షాత్తు కోటాను కోట్ల భక్తుల హృదయాల్లో కొలువుతీరిన వెంకటేశ్వర స్వామిని గురించి అనుచితమైన వ్యాఖ్యలు చేయడం, అది వినవలసి రావడం ఎంతో దురదృష్టకరం. విజయవాడకు చెందిన ఒక పాస్టర్ గారు ఒళ్ళు పైన తెలియకుండా కండ కావరతో కూసిన కారు కూతలు కొన్ని కోట్ల మంది హిందువుల మనోభావాలు దెబ్బతీసేయడం మాత్రం దాంట్లో ఎలాంటి సందేహం లేదు. ఆయన అవసరమైతే తిరుమలను చర్చిగా మారుస్తాట. 500 సంవత్సరాల క్రితం కేవలం హిందువుల జాతితోనే ఉన్నట్టు భారతదేశంలో హిందువుల పరమత సహనము, ఇంకొకరిని నొప్పించని ఆ యొక్క మనస్తత్వం ఆధారంగా ఈరోజు ఇక్కడ తయారయ్యి ఈ భారతదేశపు మూలాలలో ఉన్నటువంటి దైవతత్వాన్ని విమర్శించే స్థాయికి అతను రావడం చాలా దురదృష్టకరం. ఎవరైనా సరే వాళ్ళ తమ్మిన మతాలను ప్రచారం చేసుకోవచ్చు, విశ్వాసాలని ఆరాధనలు చేసుకోవచ్చు, కానీ ఎదుటివారి మతాలని, ఎదుటివారి ఆరాధనలు, విశ్వాసాలని కించపరిచే మాట్లాడడం, సుల్కన చేయడం అనేటువంటిది ఏ ధర్మశాస్త్రము ఏ మతంలో కూడా ఒప్పుకోదు. అలాగే తిరుమలలో అలా మాట్లాడడం, అన్యమత ప్రచారం చేయడం అనేటువంటిది పూర్తిగా చట్ట విరుద్ధమైనటువంటిది. ఈ యొక్క సంఘటన కోట్లాది మంది హిందువుల మనోభావాలను దెబ్బతీసినందులో సందేహం లేదు. తక్షణమే ఆ యొక్క గర్విష్టిగా మాట్లాడినటువంటి ఆ యొక్క వ్యక్తిపై ప్రభుత్వము, కేంద్ర ప్రభుత్వము, రాష్ట్ర ప్రభుత్వము, తిరుమల దేవస్థానం వారు ఎంబడే చర్యలు తీసుకొని అతనికి చెప్పడమే కాదు, పూర్తిగా మరొకసారి ఇలాంటి దాడులు, అన్యమత ప్రచారాలు అక్కడ జరగకుండా సరైన చర్య తీసుకోవాల్సిందిగా ఆ ప్రభుత్వాలను కోరుతున్నాము. ఎప్పుడైతే ప్రభుత్వాలు విఫలమైతే మనోగాయాలైనటువంటి హిందువులే దీని మీద ప్రజ్వరిల్లి దీనికి పరాకాష్ఠగా ఉద్యమాలు చేసి దీన్ని ఆపించడానికి ప్రత్యక్ష చర్యకు పూనుకుంటారని కావలి జిల్లా విశ్వ హిందూ పరిషత్ శాఖ తరఫున, అందరు హిందూ బంధువుల తరఫున సగర్వంగా నేను సవినయంగా మీ అందరికీ మనవి చేస్తున్నాను. ఈ మధ్యకాలంలో అన్యమత ప్రచారం అనేది ఒక జాడ్యమైపోయింది. హిందువుల యొక్క సగుణాలు, సుగుణాలు, వాళ్ళు పోనీలే అనేటువంటి మనస్తత్వాన్ని ఆసరాగా తీసుకొని ఇతర మతస్థులు చెలరేగిపోవడాన్ని చూస్తూ ఉంటే వీళ్ళని అసలు మనం ఎందుకు దగ్గర తీసామా అన్నటువంటి ఒక బాధ ఈరోజు కలుగుతుంది. ఆ రోజు మన పెద్దవాళ్ళు పోనీలే పక్కన తీసాము, మనవాడే కదా అన్న యొక్క సదుద్దేశంతో వాళ్ళను పక్కకు తీస్తే ఈరోజు వాళ్ళ మనకు పక్కలో బల్లేలయ్యి మన ఇంటికి నిప్పు పెట్టే స్థితికి దిగజారారు. ఈ సుధీర్, ఈయన పేరు సుధీర్, మంచి గుణాలు గలవాడు. వాస్తవంగా ఈ పేరు వింటే ఇతను కానీ ఇతని పూర్వీకులు కానీ ఖచ్చితంగా హిందువులే అయి ఉంటారనేది నిర్విధాంశం. అట్లాంటి ఆయన వెంకటేశ్వర స్వామి దేవస్థానం చర్చిగా మారుస్తానండం ఎంతో శోచనీయం. ఇట్లాంటి వాళ్ళని మనం ఏ రోజు కూడా సహించకూడదు. వీళ్ళ గర్వాన్ని అణిచేటువంటి రోజు ఒకటి దగ్గరలో ఉన్నదన్నటువంటిది విషయాన్ని హిందూ బంధువులందరూ మనసులో పెట్టుకొని ఈ చర్యను తీవ్రంగా అందరం ఖండిస్తూ త్వరలో ఇలాంటి కార్యక్రమాలు కనుక చేపట్టినట్టయితే మేము విజృంభించి వీరి మనుగడే లేకుండా చేసే రోజు రాకూడదని మేము కూడా కోరుకుంటున్నాం. ఆ రోజు వస్తే మాత్రం మీరు కాదు కదా, ఈ ప్రపంచంలో ఎవ్వరు ఈ హిందూ బంధువులను ఆపలేరనేది మాత్రం వాస్తవం. పట్టణంలోని ఆర్డీఓ కార్యాలయంలో శుక్రవారం ఆర్డీఓ లక్ష్మీ నరసింహం అన్ని విభాగాల డివిజన్ స్థాయి అధికారులతో సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సమస్యల నుంచి కావలి కాలువకు నీటిని విడుదల చేసే విషయంపై ఆయన అధికారులతో చర్చించారు. కావలి కోర్టు
కోర్టుల సముదాయంలో శుక్రవారం స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో న్యాయమూర్తులు ప్రసన్న, రామకృష్ణ, నజీర్ ఉలైన్ పాల్గొని పరిసరాలను శుభ్రపరిచారు. ఈ కార్యక్రమంలో న్యాయవాదులు చింతాల వెంకట్రావు, చక్రపాణి, పొట్లూరి శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. అనంతరం పలువురు మాట్లాడారు. గాంధీజీ గారు కలలు కన్నట్లుగా స్వరాజ్యమే కాకుండా ఆనాడే ఆయన గుర్తించారు. ఎవరి పరిశుభ్రత వాళ్ళు పాటించడం, శారీరకంగానే కాకుండా వారి చుట్టూ ఉండే పరిసరాలను కూడా పరిశుభ్రంగా ఉంచుకున్నట్లయితే ప్రతి ఇల్లు, ప్రతి ఊరు, ప్రతి పట్టణము అలాగే పరిశుభ్రంగా ఉండబడుతుందని, దానివల్ల పరిపూర్ణమైన స్వచ్ఛమైన ఆరోగ్యం కూడా వస్తుందనేది ఈ నేటి ప్రధానమంత్రి గుర్తించి దాని గురించి క్యాంపెయిన్ చేయటంలో భాగంగా భారతదేశం అంతా దీని మీదట కదలటం జరిగింది. అందులో భాగంగానే కావలిపట్నంలో కోర్టు సముదాయంలో న్యాయవాదులు, అలాగే కక్షిదారులు, పోలీసు వారు, న్యాయవాద గుమస్తాలు, ఇక్కడ పనిచేస్తున్నటువంటి స్టాఫ్ అందరి సహాయ సహకారాలతోటి ఈరోజు ఇక్కడ ఈ స్వచ్ఛ భారత్లో భాగంగా ఈ కోర్టు క్యాంపస్ను క్లీనింగ్ చేయడానికి సహకరించాము. అందరూ తలా చేయి వేసి క్లీన్ చేయడానికి సహకరించారు. ఇదే ఉధృతంగా అన్ని చోట్ల అందరిలోనూ స్ఫూరణ నింపి మొత్తం ప్రతి ఒక్కరూ తమ నివాసాలని అలాగే తమ కార్యాలయాల్ని పరిసరాలని పరిశుభ్రంగా ఉంచుకొని మంచి ఆరోగ్యాన్ని పొందాలని చెప్పి నేను ఆకాంక్షిస్తున్నాను. ఈరోజు ప్రధానమంత్రి మోడీ గారి ఒక ముఖ్య ఉద్దేశం స్వచ్ఛమైన భారత్ని, క్లీన్ అండ్ క్లీన్ భారత్ని అందరూ పాటించాలనే ఉద్దేశంతో పిలుపునిచ్చిన విధంగా ఈరోజు మా న్యాయమూర్తులు, న్యాయవాదులు, కోర్టులో ఉండే స్టాఫ్, పోలీసు వారు అందరూ కలిసి ఈరోజు కోర్టు క్యాంపస్ చక్కగా క్లీన్ చేయడం జరిగింది. ఈ సందర్భంగా ప్రతి ఒక్కరూ కూడా తన యొక్క ప్రిన్సెస్ని శుభ్రంగా ఉంచుకొని స్వచ్ఛమైన భారత్కి అందరూ సహకరిస్తారని ఆశిస్తున్నాం. స్వచ్ఛ భారత్ కార్యక్రమం సందర్భంగా ఈ కావలి కోర్టుల సముదాయంలో న్యాయమూర్తులు, న్యాయవాదులు, అదేవిధంగా న్యాయవాద గుమస్తాలు, కోర్టు స్టాఫ్, అదేవిధంగా అందరూ కోర్టుకు సంబంధించినటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొని కోర్టుల్ని ఇక్కడ కాంపౌండ్ని పరిశుభ్రంగా ఉంచుకునే దానికి ఒక పిలుపునిస్తూ ఈ కార్యక్రమాన్ని ఇక్కడ నిర్వహించడం ఎంతో సంతోషదగ్గ విషయం. దీంట్లో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఈరోజు ఇక్కడ ఇది ముగించుకొని మళ్ళీ ఇంటికి పోయి మామూలుగా ఉండేది కాకుండా ఈరోజు నుంచి ఇది కొనసాగిస్తే ప్రతి ఒక్కరి ఇల్లు, ప్రతి ఒక్కరి కాంపౌండ్, ప్రతి ఒక్క ఆఫీసు, గవర్నమెంట్స్ సంబంధించినట్టు కానీ కోర్టు కానీ అన్నీ కూడా పరిశుభ్రంగా ఉంటాయని చెప్పేసి తెలియజేసుకుంటూ స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో శుక్రవారం వీడియో కాన్ఫరెన్స్ జరిగింది. ఇందులో ప్రభుత్వ చీఫ్ సెక్రటరీ కృష్ణారావు అధికారులతో సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ పథకాల అమలు తీరుపై అధికారులకు వివరించారు. ఈ సమావేశంలో ఆర్టీఓ లక్ష్మీ నరసింహ, తహసీల్దార్ సాంబశివరావు, ఎంపీడీఓ వసుంధర తదితరులు పాల్గొన్నారు. మాజీ ఉప ప్రధాని సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి సందర్భంగా శుక్రవారం బీజేపీ ఆధ్వర్యంలో రన్ను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ భానుప్రతాప్ పాల్గొని రన్నును ప్రారంభించారు. ఈ సందర్భంగా మున్సిపల్ వైస్ చైర్మన్ భరత్ కుమార్, మున్సిపల్ కమిషనర్ భానుప్రతాప్, బీజేపీ నాయకులు రంగారెడ్డి మాట్లాడారు. దేశవ్యాప్తంగా మనందరం కూడా అన్ని టీవీల్లో కూడా అన్ని ఛానల్స్లో కూడా ఉన్నటువంటి పరిస్థితి మనందరం కూడా చూస్తున్నాం. సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు పుట్టినరోజు సందర్భంగా 1875లో సర్దార్ వల్లభాయ్ పుట్టినాడు. ఈరోజు ఆయన యొక్క ఆలోచన వల్ల ఈ దేశాన్ని ఒక్కటగా చేసినటువంటి ఘనత వల్లభాయ్ పటేల్ గారిది అని చెప్పి మనందరికి కూడా తెలిసిన విషయం అని చెప్పి కూడా తెలియజేస్తూ ఉన్నా. అదేవిధంగా ఈరోజు ఆయన యొక్క ఆశయాల్ని ఈరోజు మన భారతదేశంలో అమలుపరుస్తున్నటువంటి మన నరేంద్ర మోడీ గారు మనందరూ కూడా ఈ విషయాలు తెలియజేస్తూ ఈరోజు ప్రపంచంలో ఎత్తైనటువంటి స్టాచ్యూని, విగ్రహాన్ని, సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహాన్ని ఈరోజు గుజరాత్ రాష్ట్రంలో ఆయన యొక్క ప్రదేశంలో ఉన్నటువంటి ఒక పర్యాటక కేంద్రంగా ఏర్పాటు చేసేటువంటి పరిస్థితి అనౌన్స్ చేయడం కూడా జరిగింది. దానికి సంబంధించి ఈ మధ్యకాలంలో ఈ దేశంలో ఉన్నటువంటి గ్రామాల నుంచి అన్నిటి నుంచి కూడా
ఏదైతే ఉందో మట్టి ఇనుము ఇదంతా సేకరించి ఆయన యొక్క విగ్రహంలో భాగస్వాములు అందరిని కూడా చేయడం కోసంగా ఈ యొక్క కార్యక్రమం కూడా మనందరం చేయడం జరిగింది. దానిలో భాగంగా ఈరోజు ఆయన పుట్టినరోజు సందర్భంగా మనందరం కూడా రన్ ఫర్ యూనిటీ, మనందరం ఏకం కావాలి అనే ఒక ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని మేమందరం కూడా ఈ భారతదేశంలోనే కాదు కావలి పట్టణంలో కూడా మేము ఈ యొక్క కార్యక్రమాన్ని పాల్పంచుకుంటూ వారి యొక్క ఆశయాల్ని మన నరేంద్ర మోడీ గారు కొనసాగిస్తారని చెప్పి తెలియజేసుకుంటూ సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి సందర్భంగా మన భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు ఐక్య భారత్ శ్రేష్ఠ భారత్ అనే నినాదంతో సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి జయంతి సందర్భంగా అన్ని భారతదేశం మొత్తం ఐక్య భారత్ శ్రేష్ఠ భారత్ అనే ఉద్దేశంతో ఒక ఐక్య రన్ అనే నినాదంతో భారతదేశంలో అన్ని ప్రదేశాలు చేస్తున్నారు. దాంట్లో భాగంగా కావలి నగరంలో కూడా మేము రన్ను చేస్తున్నాం. బ్రిటిష్ వాళ్ళు భారతదేశం నుంచి వెళ్ళిపోయేటప్పుడు ఒక సంక్లిష్టమైనటువంటి పరిస్థితిని పెట్టి వెళ్ళారు. భారత ప్రభుత్వం అదేవిధంగా పాకిస్తాన్ దేశాన్ని ఏర్పాటు చేసి 543 స్వదేశీ సంస్థానాలు ఉన్నాయి. ఈ 543 స్వదేశీ సంస్థానాలు ఇటు భారతదేశంలో కానీ లేదా అటు పాకిస్తాన్లో కానీ వాళ్ళు ఇష్టం వచ్చినట్టు కలుసుకోవచ్చు అనేటువంటి రూల్ పెట్టిపోయారు. ఆ పరిస్థితుల్లో హోమ్ మినిస్టర్గా ఉన్నటువంటి సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు ఆయన యొక్క చాకచక్యంతో అన్ని సంస్థానాలు భారత భూభాగంలో విలీనమయ్యేటట్టు చేశారు. కానీ ఒక హైదరాబాద్ సంస్థానం, కాశ్మీర్ సంస్థానం మాత్రం ఎటు వీడు కలవకుండా కాస్త క్లిష్టమైనటువంటి పరిస్థితి ఏర్పడింది. ఆ పరిస్థితుల్లో హైదరాబాద్ని అప్పుడు నిజాం నవాబు పరిపాలిస్తూ ఉన్నాడు. ఆయన దీన్ని తీసుకువెళ్ళి పాకిస్తాన్లో కలపాలి అనేటువంటి ఉద్దేశం ఉన్నప్పుడు దేశ నడిబొడ్డున పాకిస్తాన్కి సంబంధించినటువంటి ప్రాంతంగా అనుకుంటే ఒక తీవ్రమైనటువంటి ఇబ్బందుల భారత ప్రభుత్వం భారతదేశం ఉంటుందని గుర్తించి ఆనాడు ఉక్కు సంకల్పంతో సైనిక చర్యను తీసుకొని హైదరాబాద్ సంస్థానాన్ని భారతదేశంలో విలీనమయ్యేటట్టు చేసినటువంటి గొప్ప ఘనకీర్తి మన సర్దార్ వల్లభాయ్ పటేల్ గారిది. ఆ విధంగా వల్లభాయ్ పటేల్ గారి యొక్క ఆశయాలకు అనుగుణంగా ఒక విశాలమైనటువంటి భారత భూభాగాన్ని ఏర్పాటు చేశారు. కాబట్టి ఆయన గుర్తుగా ఒక వజ్ర సంకల్పంతో ఆయన చేసినటువంటి కృషికి నివాళిగా ఈరోజు పట్టణంలో ఆయన జయంతి సందర్భంగా ఈ రన్నింగ్ స్వచ్ఛాన్ని ఏర్పాటు చేయడం నిజంగా అందరికీ అభినందించదగ్గ విషయం. పట్టణంలోని పాతుల్లో ఉన్న శివాలయం శుక్రవారం భక్తులతో కిటకిటలాడింది. కార్తీక మాసం పైగా శుక్రవారం కావడంతో మహిళలు అధిక సంఖ్యలో హాజరై ఆలయ ప్రాంగణంలో దీపాలను వెలిగించి పూజలు నిర్వహించారు. వేకువ నుంచే భక్తులు అధిక సంఖ్యలో హాజరై శివుడిని దర్శించుకున్నారు. ఆలయంలో శివునికి శుక్రవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. దివంగత నేత మాజీ ప్రధాని ఇందిరాగాంధీ 30వ వర్ధంతి సందర్భంగా శుక్రవారం కావలి కాంగ్రెస్ పార్టీ నాయకుల ఆధ్వర్యంలో నివాళులు అర్పించారు. పట్టణంలోని రూపాయిమిద్దె సెంటర్లో ఉన్న ఇందిరాగాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు డివి కృష్ణారెడ్డి, చింతాల వెంకట్రావు, గర్రె వెంకటేశ్వర్లు, మహమ్మద్, అన్మల్శెట్టి వాసు, ఇంటూరు శ్రీహరి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడారు. దివంగత నేత ఇందిరాగాంధీ 30వ వర్ధంతి కార్యక్రమంగా ఈరోజు కావలిలో మన ఇందిరాగాంధీకి నివాళులు కాంగ్రెస్ పార్టీ తరఫున నివాళులు అర్పిస్తున్నాం. ఈ దేశ ప్రగతి తొలిమెట్టుగా ఎక్కువ సంవత్సరాల పాటు ప్రధానిగా ఉండి పేద బడుగు బలహీన వర్గాల కోసం ఎన్నో పథకాలను చేపట్టి ఒక ముష్కరుల చేతిలో ప్రాణాలు వదిలిపెట్టినటువంటి కుటుంబం ఇందిరాగాంధీ గారి కుటుంబం. వారి కుటుంబంలోనే ఈ దేశ ప్రగతి జరిగింది. రాజీవ్ గాంధీ కానీ, ఇందిరాగాంధీ కానీ, నెహ్రూ కానీ ఈ దేశానికి ఎనలేనటువంటి సేవ చేసినటువంటి కుటుంబం. రాబోయే కాలంలో కూడా రాహుల్ గాంధీ నాయకత్వంలో, ప్రియాంక గాంధీ ఆశీస్సులతో మళ్ళీ ఈ దేశంలో పేద బడుగు బలహీన వర్గాలకి సేవ అంటూ జరుగుతుందంటే అది ఒక కాంగ్రెస్ పార్టీలోనే, ఒక ఇందిరాగాంధీ కుటుంబంలోనే జరుగుతుందని కూడా ఈ సందర్భంగా మేమందరం కూడా ముక్త కంఠంతో కార్యకర్తలందరం కూడా కోరుకుంటున్నాం. రాహుల్ గాంధీ గారి నాయకత్వం మళ్ళా రావాలి, ఈ దేశం ముందుకు పోవాలి అంటే ఒక ఇందిరాగాంధీ కుటుంబం వల్లే సాధ్యమవుతుందని తెలియజేస్తూ ఇందిరాగాంధీకి ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ వారి ఆత్మశాంతి చేకూరాలని కోరుకుంటున్నాం. భారతదేశపు ఉక్కు మహిళ
పేద ప్రజానీకాన్ని బడుగు బలహీన వర్గాల్ని అభివృద్ధి చెందించాలనే ఏకైక ఉద్దేశంతో ఎక్కడో కొంతమంది ధనవంతులకే పరిమితమైన బ్యాంకులను జాతీయం చేసి ప్రతి పేదవాడి ముంగిటికి బ్యాంకులను తీసుకొచ్చి బ్యాంకులను జాతీయం చేసి ప్రతి పేదవాడికి బ్యాంకులు అనేక రకాలుగా సహాయం అందించడం, అదేవిధంగా ధైర్యంగా రాజభరణాలను రద్దు చేయడం, కేవలం 20 సూత్రాల ఆర్థిక పథకం, ఆ 20 సూత్రాల పథకాల ద్వారా పేదవాడి బడుగు బలహీన వర్గాల బాగోగులను చూసిన ఉక్కు మహిళ దేశ సమగ్రత కోసం తన తుది శ్వాస విడిచిన రోజు ఈరోజు. కొంతమంది తీవ్రవాదులు ఇందిరాగాంధీని పొట్టన పెట్టుకోవడం జరిగింది. ఆమె ఆత్మకి శాంతి కలుగజేయాలని, అదేవిధంగా ఇందిరమ్మ మాట కాంగ్రెస్ బాట అనే పద్ధతిలో పేద బడుగు బలహీన వర్గాల ప్రజల అభివృద్ధి కోసం కాంగ్రెస్ పార్టీ పాటుపడుతుంది. కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాలు కూడా త్వరలోనే ప్రారంభిస్తాం. కాబట్టి ఇందిరాగాంధీకి నివాళిగా ఇందిరమ్మ బాటని మళ్ళా తీసుకుని వచ్చి కాంగ్రెస్ పార్టీకి పేద బడుగు బలహీన వర్గాలని దగ్గర చేసే ప్రయత్నంలో అందరూ సహకరించాలని కోరుతున్నాం. జాతీయ సమైక్యత దినోత్సవం సందర్భంగా శుక్రవారం పట్టణంలోని జవహర్ భారతి డిగ్రీ కళాశాల విద్యార్థులు ర్యాలీని నిర్వహించారు. కళాశాల నుంచి ప్రారంభమైన ర్యాలీ ఉదయగిరి బ్రిడ్జి సెంటర్ వద్దకు చేరుకుని అక్కడి నుంచి ఆర్టీఓ కార్యాలయం వరకు చేరుకుంది. ఈ ర్యాలీలో కళాశాల విద్యార్థులు, అధ్యాపకులు, ఎంసీసీ విద్యార్థులు పాల్గొన్నారు. సమైక్యతని పాటించాలని, ఆ రకంగా జాతీయ సమైక్యత ఇచ్చినటువంటి మహానుభావుడు సర్దార్ వల్లభాయ్ పటేల్ వారిని గుర్తు చేసుకుంటూ, ఆ ఉక్కు మనిషిని గుర్తు చేసుకుంటూ, ఆయన చేసిన త్యాగాల్ని గుర్తు చేసుకుంటూ, మనం అందరం కూడా జాతి అంతా కూడా అన్ని విభిన్న కులాలు మతాలు ఉన్నప్పటికీ కూడా మనం అందరం కూడా ఒకటి అన్నది చాటడానికి యూనిటీ, నేషనల్ యూనిటీ డే, జాతీయ సమైక్య దినాన్ని ఈ రోజు జరుపుకున్నాము. ఈ ర్యాలీలో పాల్గొన్న మీ ప్రతి ఒక్కరిని కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. కావలి పట్టణ పరిధిలోని ముస్నూరు వికలాంగుల కాలనీలో శుక్రవారం దళిత, గిరిజన వికలాంగుల హక్కుల ఐక్యవేదిక ఆధ్వర్యంలో సమావేశాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వికలాంగుల హక్కుల వేదిక రాష్ట్ర నాయకులు మండవ వెంకట్రావు, ఎంఆర్పీఎస్ నాయకులు పరసు మాల్యాద్రి, జిల్లా ఎస్టీ సంఘం నాయకులు బాపట్ల వెంకటపతి, దళిత నాయకులు ఆత్మకూరి బ్రహ్మయ్య, సముద్రాల దావి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడారు. వాళ్ళకి అక్కడే ఇల్లు కట్టించమని రాజ్యాంగపరంగా చట్టంలో ఉంది. మీరు కట్టుకుని ఇల్లు ఎక్కడికి పోవని కూడా నేను సభాముఖంగా తెలియజేస్తున్నాను. ఎందుకంటే మీకు తెలియని విషయాలు చాలా ఉంటాయి. ఎవరైతే పేదవాళ్ళు ఇల్లు కట్టుకున్నారో, ఎవరైతే నిరుపేదలు వికలాంగులు ఇల్లు కట్టుకున్నారో వాళ్ళని తీసేయాలంటే చాలా కష్టం. ఏకి ముందు ఆపగలరు కానీ వేసాక తీయడం అంటే కష్టం. కాకపోతే ఇక్కడ చిన్న డ్రామటికల్ మిస్టేక్స్ జరుగుతున్నాయి. ఒకళ్ళ ప్లాట్లో ఒకళ్ళు తెలియక కట్టేసుకున్నారు ఇల్లు. అదేం పెద్ద సమస్య కూడా కాదు అసలు. ఇల్లు గతంలో చెప్పారు సోదరులు, గతంలో ఉన్నటువంటి చాలా మంది హౌసింగ్ కాలనీలో ఒకళ్ళ పేరు మీద ఒకళ్ళకి పట్టాలు ఇచ్చేయడం జరిగింది. డబుల్ ఎంట్రీస్ జరిగాయి. నేను కూడా దాదాపు 10-15 మంది పేర్లు మార్పించి వాళ్ళకి ఇస్తే ఇచ్చారు. వీళ్ళ సంగతి ఏంటంటే వాళ్ళకి వేరే నెంబర్ వేసి ఇవ్వడం కూడా జరిగింది. మరి మీకైతే ఎందుకు ఇవ్వడం లేదో నాకైతే అర్థం కావడం లేదు. మీరు నిజాయితీ పరంగా పోరాడితే, నిజమైన లబ్ధిదారులుగానైతే మీకు న్యాయం జరిగేంత వరకు మీ అంటే ఉంటామని కూడా తెలియజేస్తున్నాం. అధికారులతో చర్చించి అవసరమైతే జిల్లా కలెక్టర్ గారిని తెప్పించి ఈ సమస్య మీద పరిష్కారం అయ్యేంత వరకు మీ అంటే ఉంటాం. దిగులు పడాల్సిన అవసరం లేదు. ఎవరో వస్తారు, ఏదో చేస్తారు, వాళ్ళు భయపెడుతున్నారు, వీళ్ళు చంపేస్తున్నారు అనుకోవాల్సిన అవసరం లేదు. మాకు దళిత సంఘాలు 30-32 సంఘాలు ఉన్నాయి. నేను మాత్రం నా నుంచి భరోసా, మీకు మాత్రం న్యాయం జరిగేంత వరకు ఆల్ ఇండియా దళిత్ రైట్స్ జాతీయ కమిటీ సభ్యుడిగా నాకున్న హక్కుల్ని, నాకున్న అధికారాలని దళితుల కోసం, దళితుల్లో సామాజికంగా, ఆర్థికంగా, మానసికంగా వెనకబడ్డ వికలాంగుల కోసం ఖచ్చితంగా మేము తెలియజేస్తున్నాం.
స్థానిక సబ్కోట్ వీధి సమీపంలో ఉన్న నరేంద్ర భారతి పాఠశాల విద్యార్థుల ఆధ్వర్యంలో సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి సందర్భంగా శుక్రవారం ర్యాలీ నిర్వహించారు. పాఠశాల వద్ద నుంచి ప్రారంభమైన ఈ ర్యాలీలో పాఠశాల కరెస్పాండెంట్ రామ్మోహన్ రావు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కరెస్పాండెంట్ రామ్మోహన్ రావు మాట్లాడారు. ఈరోజు సర్దార్ వల్లభాయ్ పటేల్ 139వ జన్మదినం. చాలా సంతోషించదగ్గ విషయం ఏంటంటే ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దీన్ని అధికారికంగా సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతిని ప్రప్రథమంగా జరపడం చాలా సంతోషకరం. ఇది చాలా స్వాగతించదగ్గ విషయం. ఇంతవరకు గతంలో ఎప్పుడైనాడు కూడా సర్దార్ వల్లభాయ్ పటేల్ యొక్క జన్మదినాన్ని అధికారికంగా చేసినటువంటి దాఖలాలే లేవు. సర్దార్ వల్లభాయ్ పటేల్ మనకు స్వాతంత్రం వచ్చిన తర్వాత దేశం 550 సంవత్సరాలతోటి చిన్నాభిన్నంగా ముక్కలుగా ఉండింది. దాన్ని ఆయన ఉక్కు పాదంతో అందరినీ చెప్పి నచ్చజెప్పి కొంతమందిని భయపెట్టి కొంతమందిని పోలీసులు తీసుకు కొంతమందిని ఈ 555 సంస్థానాలని ఆయన విలీనం చేశారు. కానీ అప్పుడు జోనాథ్గఢ్ అనేటువంటి ఒక సంస్థానము, తర్వాత మన రాష్ట్రంలో ఉండేటువంటి హైదరాబాద్ నిజాం పరిపాలన ఉన్నటువంటి హైదరాబాద్ సంస్థానం, వీళ్ళిద్దరూ కూడా వాళ్ళు భారతదేశంలో విలీనం కావడానికి ఒప్పుకోలేదు. వాళ్ళు పాకిస్తాన్లో కలవడానికి ప్రయత్నాలు జరుగుతున్న సందర్భంలో సర్దార్ వల్లభాయ్ పటేల్ పోలీస్ చర్య, సైనిక చర్య కూడా కాదు, చిన్న పోలీస్ చర్యలు చెప్పేసి ఆ జోనాథ్గఢ్ నవాబుని మెడలు వంచి, తర్వాత ఇక్కడ హైదరాబాదు నిజాం మెడలు వంచి ఆ 2 సంవత్సరాలు కూడా ఆయన భారతదేశం విలీనం చేశారు. ఆయన కానీ ఉక్కు పాదంతో అలాంటి గట్టి పట్టు నిర్ణయం తీసుకోకుండా ఆనాడు కానీ వదిలేసి ఉంటే ఈనాడు దేశం ఇంకా ముక్కలైపోయి చిన్నాభిన్నంగా ఉండిపోయి ఉండేటువంటిది. అలా కాకుండా ఈనాడు మనం సమగ్ర భారతదేశాన్ని, విశాలమైన భారతదేశాన్ని స్వతంత్ర భారతదేశంగా మనం చెప్పుకొని సుఖశాంతులతో వర్ధిల్లుతున్నాం అంటే అది మనకు పటేల్ గారు పెట్టినటువంటి భిక్ష. అంతేకాదు ఆయన అప్పుడు మనకు స్వాతంత్రం వచ్చే నాటికి 16 రాష్ట్రాలు ఉన్నాయి దేశంలో. 16 రాష్ట్రాల్లో 13 రాష్ట్రాలకు సంబంధించినటువంటి ప్రతినిధులందరూ కూడా సర్దార్ వల్లభాయ్ పటేల్ ప్రధానమంత్రి కావాలని చెప్పేసి వాళ్ళు ఏకంగా తీర్మానం చేసి గాంధీ గారికి, రాజేంద్ర ప్రసాద్ గారికి వినతి పత్రాలు సమర్పించడం జరిగింది. కానీ గాంధీ గారు నచ్చజెప్పి నెహ్రూని ప్రధానమంత్రి చేసి పటేల్ గారిని హోంమంత్రిగా ఉండమని చెప్పేసి నచ్చజెప్పిన తర్వాత ఆయన అక్కడ కూడా తన సమైక్యవాదాన్ని, ఐక్యమత్యాన్ని పాటిస్తూ దేశంలో ఇలాంటి పొరపచ్చాలు ఉండకూడదు, సొంత భారతదేశంలో ఐక్యమత్యంగా పనిచేయాలని చెప్పేసి ఆయన ప్రధానమంత్రి పదవిని త్యాగం చేసి నెహ్రూకి పట్టం కట్టి ఆయన ప్రధానమంత్రి చేశారు. అలాగే ఆయన ఉండేటువంటి ఎన్నో సత్యాగ్రహాలు, ఆయన రైతు పక్షపాతి, ఎన్నో విధాలుగా రైతులు కూడా నష్టపోతూ ఉంటే వాళ్ళందరికీ అనేకమైన ప్యాకేజీలు ఆనాడే ఇచ్చి రైతులను ఆదుకున్నారు. అంతేకాదు ఇప్పుడు మత కళాలు అప్పుడు కూడా మన స్వాతంత్ర విభజన జరిగిన నేపథ్యంలో మత కళాలు జరుగుతూ ఉంటే ఆయన్ని ఏం నిర్దాక్షిణ్యంగా ఏ మతం అంతో అనేటువంటి హిందూ మతం కానీ ఇస్లాం మతం అనేటువంటి వైషమ్యాలు చూపించకుండా ఉక్కుపాదంతో అణిచివేసి ఈ దేశం యొక్క సమగ్రతని కాపాడారు. ఆయనటువంటి జాతీయవాదం కానివ్వండి, ఆయన రాజకీయ తంత్రజ్ఞం కానివ్వండి, ఈనాడు యువతకు, మన రాజకీయ నాయకులకు ఆదర్శం కావాలి. అలాగా ఆదర్శం అయిన నాడే ఈ దేశం ఇంకా పురోభివృద్ధి చెందుతుంది. కాబట్టి ఇక మీదటైనా సరే దీన్ని మనం పటేల్ గారి యొక్క ఆదర్శాలకి అనుగుణంగా భారతదేశ నాయకులు ప్రవర్తిస్తారని, ఈ దేశాన్ని ఇంకా అభివృద్ధిలో తీసుకుపోవడానికి సహాయపడతారని ఆకాంక్షిస్తూ ఈ జన్మదిన శుభాకాంక్షలు అందరికీ తెలియజేస్తున్నాము. తమకు ఇవ్వవలసిన 16 నెలల వేతన బకాయిలను వెంటనే విడుదల చేయాలని ఐకేపీ వివోఏలు డిమాండ్ చేశారు. స్థానిక ఐకేపీ కార్యాలయ ఆవరణలో డివిజన్లో ఉన్న వివోఏలు శుక్రవారం ధర్నాను నిర్వహించారు. ఈ ధర్నాలో సిఐటియు డివిజన్ కార్యదర్శి కె రామయ్య మాట్లాడుతూ వివోఏల వేతనాలను ప్రభుత్వం వెంటనే మంజూరు చేయాలని అన్నారు. తెలుగుదేశం ప్రభుత్వం వచ్చినప్పుడు వాళ్ళు ఏమంటారంటే మేము మీకు హామీ లేదు, మీకు సరుకులు ఇవ్వలేదని ఒక పక్క చెప్తున్నారు. కరెక్టే, ఎంతవరకు బాగానే ఉంది. కానీ అదే కాంగ్రెస్ గవర్నమెంట్ వాళ్ళ మంత్రులకు 20,000 ఉన్న ఇంటి అద్దెను 60,000 చేశారు. దాన్ని ఇంప్లిమెంట్ చేశారు. ఇప్పుడు పక్షపాతం చూపించకూడదు. వీళ్ళు అట్టడు ప్రజలు, వీళ్ళు స్త్రీలు, వీళ్ళకి అన్యాయంగా ఘోరంగా వాళ్ళు హింసపడుతుంటే, వాళ్ళు ఎట్టి సేకరణ చేస్తుంటే వాళ్ళ విషయంలో ఏమో పక్షపాతం చూపించింది. మంత్రులకి 20,000 ఉన్న ఇంటి అద్దెని 60,000 చేసుకున్నారు. అదే కాంగ్రెస్ గవర్నమెంట్ ఇచ్చిన జీవోని. ఇది ఎంతవరకు న్యాయమో
ప్రజలు కూడా ఆలోచించాలా. ఇటువంటి పక్షపాతం ధోరణి ప్రభుత్వంకి మంచిది కాదు. ఇది అట్టడుగు నుండే పేద ప్రజలకి బాగోగులు న్యాయం చేకూర్చిన ప్రభుత్వం. ఇప్పుడు మన మంత్రులు కానీ ఇప్పుడు ఎంత వేలు జీతాలు ఇస్తున్నారు, కనీసం వాళ్ళకి కుటుంబం జరుగుతుంది. ఇప్పుడు కనీసం ఇప్పుడు ప్రజెంట్లో ఈ అధిక ధరలు ఉండే రేట్లలో 10,000, 15,000 మినిమం జీతాలు ఇవ్వాల్సిన టైంలో ఈ విధంగా వాళ్ళకి 2,000 ఇవ్వడానికి కూడా కనికరం దాక్షిణ్యం లేకుండా ఇంత కఠినంగా క్రూరంగా జరుగుతుంది. కనీసం వీళ్ళు ఒక 1.5 నెల చేస్తున్నారు, కనీసం వాళ్ళు పిలిచి చర్చలు కూడా జరపడం లేదు. ఇటువంటి దుర్మార్గంగా ప్రవర్తించడం చాలా అన్యాయము. ఇటువంటి పరిస్థితులు బాగా ఘోరంగా ఉంటాయి. ఇప్పుడు ఒకసారి చూస్తే ఇప్పుడు మన కపిల్ సిబల్ అనే ఒక మాజీ మంత్రికి నెలకు ఇంటి అద్దె 16 లక్షలు కడుతున్నారు. ఒక మంత్రి నెలకి 16 లక్షలు ఇంటి అద్దె కడుతున్నారు. ఎంత ఆదాయం 2,000 ఇవ్వడానికి ఇంత దుర్మార్గం. వాళ్ళకి ఎంత 16 లక్షలు ఇంటి అద్దె కడుతున్నారు అంటే ఏ విధంగా సంపాదించారు, ఎంత డబ్బు ఉంది, ఎంత కోటీశ్వరులు. ఈ విధంగా పక్షపాతం అందరిని ప్రజలను అందరం కూడా సమానంగా చూడాలా. వెనకబడిన వాళ్ళు కానీ పైన ఎంతవరకు ఉన్నత వర్గాలు వాళ్ళకి చూడకూడదు. బడుగు వర్గాలు కనీసం పేదకి అందరిని కూడా శ్రేయస్సు కోరాల్సిన గవర్నమెంట్ ఈ విధంగా చేయటం చాలా అన్యాయము. మేము సిఐటిగా దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. కస్తూరిబా గాంధీ విద్యార్థినుల ఆధ్వర్యంలో జాతీయ సమైక్యతా దినోత్సవం సందర్భంగా శుక్రవారం ర్యాలీ నిర్వహించారు. పాఠశాల నుంచి ప్రారంభమైన ర్యాలీ తహసీల్దార్ కార్యాలయం వరకు చేరుకుంది. అనంతరం తహసీల్దార్ విద్యార్థులతో కలిసి ప్రతిజ్ఞను చేయించారు. మాజీ ఉప ప్రధాని సర్దార్ వల్లభాయ్ పటేల్ గురించి విద్యార్థినులకు వివరించారు. హుదూద్ తుఫాను బాధితుల సహాయార్థం కావలి రూరల్ మండలం ఒట్టూరు జెడ్పీ హైస్కూల్ పాఠశాల విద్యార్థులు 12,000 రూపాయల విరాళాన్ని సేకరించారు. ఈ మొత్తాన్ని శుక్రవారం ఆర్డీఓ లక్ష్మీ నరసింహాన్ని కలిసి అందజేశారు. ఈ సందర్భంగా డిప్యూటీ డీఈఓ సత్యనారాయణ మాట్లాడారు. జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఒట్టూరు విద్యార్థులు మరియు ఉపాధ్యాయులు కలిసి విశాఖపట్నం తుఫాను బాధితుల విరాళాలు నిమిత్తము వారి సహాయార్థము ఈరోజు ఆర్డీఓ గారి సమక్షం ఆర్డీఓ గారికి ఈ 12,000 రూపాయల చెక్కుని అందజేశారు. వారి యొక్క పిల్లల యొక్క ఔదార్యానికి మరియు సహాయానికి కృతజ్ఞతలు తెలియజేస్తారు. స్థానిక శాంతినగర్ జైష స్కూల్ పాఠశాల సమీపంలో నిర్మిస్తున్న సెల్ టవర్ నిర్మాణాన్ని నిలిపివేయాలంటూ స్థానిక ప్రజలు కోరారు. శుక్రవారం ఈ మేరకు ఆర్టీఓ లక్ష్మీ నరసింహన్ కలిసి వినతిపత్రాన్ని అందజేశారు. కుటుంబాలు నివాసం ఉండే ప్రాంతాలలో ఇటువంటి సెల్ టవర్ నిర్మాణాన్ని నిలిపివేయాలని అన్నారు. దీనిపై స్పందించిన ఆర్టీఓ మున్సిపల్ అధికారులతో మాట్లాడి న్యాయం చేస్తామని అన్నారు. సిటిఎన్ కబుర్లు నేటికి సమాప్తం.